నేచురల్ స్టార్ నాని కలలన్నీ తీరుతున్నాయి. ఆ ఒక్కటి తప్ప ఫ్లాప్స్ లో ఉన్న టైంలో హిట్ పడాలనుకుంటే హిట్ 3తో వరుసగా 4వ హిట్ చూశాడు. 100 కోట్ల మార్క్ దాటాలి అనుకోవడం ఆలస్యం. లక్ష్యం చేరిపోయాడు. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు వెనకపడిపోయాడు చూద్దామా. ఒకానొక టైంలో ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టిన నాని దసరాతో ఫామ్ లోకొచ్చాడు. ఆ తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారం, రీసెంట్ గా హిట్ 3తో డబుల్ హ్యాట్రిక్ కు తెరలేపాడు. కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా హిట్ 3 నిలవనుంది. 100 కోట్ల గ్రాస్ దాటిందన్న ఆనందం నానిలో కనిపించడం లేదు. హిట్ 3 పాన్ ఇండియా హిట్ అవుతుందనుకుంటే తెలుగులో తప్ప మరో భాషలో హిట్ అనిపించుకోలేదు. దసరా నుంచి హిట్ 3 వరకు 4 సినిమాలను పాన్ ఇండియాగా రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషన్స్ కోసం సౌత్, నార్త్ తిరిగేసినా గుర్తింపు దక్కడం లేదు. తెలుగు వాళ్లకు నచ్చిన నాని సినిమాలు హిందీ, తమిళ, మలయాళ ఆడియన్స్ కు నచ్చడం లేదు. ఒకటి కాకపోతే ఒకటైనా ఏదో ఒక లాంగ్వేజ్ ఆడియన్స్ కు నచ్చుతుందనుకుంటే ప్రతిసారి నిరాశే మిగులుతోంది. హిట్ 3ను హిందీ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. వీకెండ్ లో 1 కోటి నెట్ కూడా కలెక్ట్ చేయకపోవడం షాక్ ఇస్తోంది. తమిళం, మలయాళంలోనూ 1 కోటి మార్క్ దాటలేదు. నాని యాక్టింగ్ లో వేరియేషన్ చూపించినా నార్త్ ఆడియన్స్ ను మాత్రం ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. హిట్ 3 4 రోజుల్లో 101 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో $2 మిలియన్ కలెక్ట్ చేసింది. సినిమాను 48 కోట్లకు అమ్మితే 5 రోజుల్లో పెట్టుబడి రాబట్టింది. అంతా బాగానే ఉన్నా పాన్ ఇండియా హిట్ అనిపించుకోలేకపోయాడు నాని. మరి నెక్స్ట్ మూవీ ది పారడైజ్ అయినా అందరికీ నచ్చుతుందేమో చూడాలి మరి.